దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనం ఆత్మీయంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. అవన్నీ కూడా ఫలించాయంట. ద్రాక్ష తోట అంతా కూడా ఫలించిందంట, కానీ ఫలాలు ఫలించిందంట. ఎందుకు? పనికిరాని కారు ద్రాక్షలు ఫలించిందంట. నేటి దినాలలో ఒక్కసారి మనలను మనం ఎగ్జామిన్ చేసుకుందాం, మనలను మనం ఒకసారి పరీక్షించుకుందాం. నన్నును బట్టి నా కాపరి సంతోషపడుతున్నాడా? నన్నును బట్టి నా యజమానుడైన దేవాతి దేవుడు నన్ను బట్టి సంతోషపడుతున్నాడా? నేను మంచి ఫలాలు ఫలించానా, లేదంటే చెడు ద్రాక్షలు కారు ద్రాక్షలు కాసానా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా ప్రియమైన వారలారా, మనము కాని ద్రాక్షలు కాని ఫలాలు కనుక మనం ఫలించామంటే దేవుడు కూడా మనల్ని ఇంకా కాపాడడు. ఆయన గొడ్డలి ఎక్కడ ఉంచబడింది? వేరు నుంచబడింది. ఆ పనికిరాని ఫలాలు ఫలించే చెట్టుని ఏం చేస్తాం? మనం దాచుకుంటామా? మన ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందండి, ఎన్నాళ్ళ నుంచో దాని నుంచి మామిడికాయలు కాస్తాయని చూసాం 10 సంవత్సరాలు అవుతుంది, 12 అవుతుంది, 15 అవుతుంది, ఒక్క కాయ కూడా కాయలేదు. ఏం చేస్తారు మీరు? ఈ చెట్టు వల్ల భూమి భారం తప్పించి ఏమీ లేదని చెప్పి దాన్ని నరికేస్తాం. నా ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము కాని ఫలాలు ఫలిస్తే దేవుడు కూడా మనల్ని ఉంచడండి. దేవుడు కూడా మనల్ని తీసేస్తాడు. ఆయన